డ్రాగన్ కంట్రీలో నిర్మాణాలను చేపట్టడంలో ఆ సంస్థ బాహుబలి. భారీ నిర్మాణాల కంటే టక్కున చైనీయులకు గుర్తొచ్చేది ఆ కంపెనీనే. చైనాలో 280 మొత్తం 1300 ప్రాజెక్టులను చేపట్టి రికార్డు సృష్టించింది ఆ కంపెనీ. చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచింది. ఇది ఆ కంపెనీ గత వైభవం. కానీ ఇప్పుడు అదే కంపెనీ కమ్యూనిస్ట్ కంట్రీకి శనిలా దాపురించింది. చైనా ఆర్థిక వ్యవస్థకు మెయిన్ పిల్లర్గా ఉన్న స్థిరాస్తి రంగాన్ని సదరు బాహుబలి కంపెనీ సర్వనాశనం చేసింది. ఇప్పుడప్పుడే కోలుకోని దెబ్బ కొట్టింది. $5,000 కోట్ల టాప్లోకి చేరిన ఆ కంపెనీ ఇప్పుడు పూర్తిగా దివాలా తీసింది. ఆఖరికి ఆ కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి కూడా తొలగింపునకు గురైంది. చైనాను సంక్షోభంలోకి నెట్టిన ఆ నిర్మాణ సంస్థ ఏది? దాని పతనం ఎలా మొదలైంది? 15 లక్షల మంది కలలను ఆ కంపెనీ ఎందుకు కలలు చేసింది? లెట్స్ వాచ్. చైనా బాహుబలి కంపెనీ ఎలా కుప్పకూలింది? డ్రాగన్ ఎవర్ గ్రాండ్కు ఎండ్ కార్డ్ పడినట్టేనా? చైనా కన్స్ట్రక్షన్స్ రంగాన్ని ముంచిందెవరు? రెండు 2021లో డ్రాగన్ కంట్రీ సంచలన నిర్ణయం తీసుకుంది. యునాన్లోని పదుల సంఖ్యలో నిర్మాణంలో ఉన్న భారీ టవర్లను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ టవర్లను కూల్చేసిన దృశ్యాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. నిజానికి అంతకుముందు 7 ఏళ్లుగా ఆ భారీ టవర్ల నిర్మాణం ఆగిపోయింది. ఆ టవర్ల నిర్మాణ సంస్థ చేతులెత్తేసింది. నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లడానికి నిధులు లేక నిస్తేజంగా మారింది. దీంతో ఆ నిర్మాణాలను కూల్చేయాలని చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం 45 సెకండ్లలో ఈ భారీ టవర్లను కూల్చేసి చైనా సంచలనం సృష్టించింది. 5 ఏళ్ల తర్వాత చైనా మరో కఠినమైన కూల్చివేతలకు దిగింది. అయితే ఈసారి భవనాలు కాదు, నిర్మాణ సంస్థను హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి తొలగించింది. చైనా స్థిరాస్తి రంగంలోని బాహుబలిగా పేరున్న ఎవర్ గ్రాండ్ కంపెనీని స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కూల్చేసింది. 18 నెలలుగా ఆ కంపెనీ ట్రేడింగ్ను తిరిగి ప్రారంభించకపోవడంతో బీజింగ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎవర్ గ్రాండ్ రద్దు చేయాలని గతేడాదే హాంకాంగ్ కోర్టు ఆదేశించింది. నిజానికి చైనాలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎవర్ గ్రాండ్. ఇప్పుడది ప్రపంచంలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ నిర్మాణ సంస్థగా మిగిలిపోయింది. ఒకానొకప్పుడు ఆ సంస్థ విలువ ఏకంగా $5,100 కోట్ల చేరింది. ఒకప్పుడు ఈ సంస్థ షేర్ విలువ $323 చేరింది. కానీ ట్రేడింగ్ను ఆపేసే సమయానికి ఆ సంస్థ షేర్ విలువ కేవలం $72 పడిపోయింది. ఒకప్పుడు $5,100 కోట్ల చేరిన ఎవర్ గ్రాండ్ కంపెనీ విలువ ఇప్పుడు $28,20,00,000 పడిపోయింది. ప్రస్తుతం ఆ సంస్థ పరిస్థితి చూస్తుంటే ఆసియాలోని మధ్యతరహా సంస్థల కంటే చిన్నదిగా మారిపోయింది. ఎవర్ గ్రాండ్ కథ అతిశయానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సంస్థ రుణాలు భారీగా పెరిగిపోయాయి. 2021 నాటికి బ్యాంకులు బాండ్లు కొన్నవారికి, సప్లయర్స్కు 30,000 కోట్ల రుణాలను ఎవర్ గ్రాండ్ బకాయి పడింది. మన కరెన్సీలో చెప్పాలి అంటే 24,94,000 కోట్ల రూపాయలు. సింపుల్గా చెప్పాలంటే భారతదేశ వార్షిక బడ్జెట్లో సగం ఎవర్ గ్రాండ్ అప్పులున్నాయన్నమాట. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ మొత్తం 48,20,000 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యధికంగా రుణాలను తీసుకున్న నిర్మాణ సంస్థగా చైనా కంపెనీ ఎవర్ గ్రాండ్ రికార్డులకెక్కింది. పలు దేశాల్లో భారీ నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టింది. నిజానికి లక్షల మందికి ఇళ్లను నిర్మించిస్తామని ఈ సంస్థ హామీ ఇచ్చింది. కానీ నిధుల కొరత కారణంగా ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేసింది. దీంతో ఈ సంస్థ నిర్మించిన భారీ ఇళ్లు దెయ్యాల కోటలను తలపిస్తున్నాయి. మరికొన్నింటిని మధ్యలో వదిలేసింది. ఎవర్ గ్రాండ్ చేతులెత్తేయడంతో చైనాలోని స్థిరాస్తి రంగంపైనే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. అప్పటి వరకు చైనా రియల్ ఎస్టేట్ రంగానికి ఇంజిన్లా మారిన ఎవర్ గ్రాండ్ కుప్పకూలింది. అధిక రుణాలను తీసుకున్న నిర్మాణ దిగ్గజంపై 2022లో చైనా నియంత్రణ సంస్థలు కఠిన చర్యలు తీసుకున్నాయి. చైనా కఠిన చర్యలతో ఎవర్ గ్రాండ్కు కొత్త రుణాలు లభించడం కష్టమైపోయింది. ఉన్న నిధులు ఖాతాల్లోనే స్తంభించిపోయాయి. రుణాలు పెరిగిపోయి ఆ సంస్థ దివాలా తీసింది. ఎవర్ గ్రాండ్ దెబ్బకు స్థిరాస్తి రంగంలోని ఇతర కంపెనీలపైన ప్రభావం పడింది. ఉన్నట్టుండి ఇళ్ల ధరలు పడిపోయాయి. ఇతర నిర్మాణ సంస్థలు చేపట్టిన కొత్త ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. చైనా ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలను నిలిచిన స్థిరాస్తి రంగం కుప్పకూలింది. ఎవర్ గ్రాండ్ పతనం డ్రాగన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఒక్కసారి స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కంపెనీని తొలగిస్తే మళ్లీ తిరిగి వచ్చే
వచ్చేందుకు అవకాశమే ఉండదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనాలో ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకున్న ఇతర నిర్మాణ సంస్థలకు ఇదొక షాక్ లాంటిది. ఇక ఎవర్గ్రాండ్ తర్వాత టాపులో ఉన్న నిర్మాణ దిగ్గజం కంట్రీ గార్డెన్, ఇది కూడా ఇప్పుడు రుణ సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సంస్థ ఆస్తులను విక్రయించి రుణాలను చెల్లించాలన్న అంశంపై కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి. ఇక్కడతో చైనా స్థిరాస్తి రంగం సంక్షోభం స్టోరీకి ఎండ్ కార్డ్ పడలేదు. నిర్మాణ రంగం భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఆయా సంస్థల్లో ఇళ్లను కొనుగోలు చేసిన వాళ్లు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. చైనా ఆర్థిక వ్యవస్థపై స్థిరాస్తి రంగం ప్రభావం నిర్మాణాత్మకమైంది. ఒకప్పుడు ఈ రంగం చైనా జీడీపీలో 4వ వంతు వాటా ఉండేది. ఇప్పుడది గాలి బుడగలా పేలిపోయింది. చైనా స్థిరాస్తి రంగం ఇప్పుడిప్పుడే కోలుకునే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఒకప్పుడు చైనాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడైన ఎవర్గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయ్ కా యాన్ పతనమయ్యాడు. హుయ్ కా యాన్ను 2023లో ఆర్థిక నేరాల ఆరోపణలపై అరెస్ట్ చేశారు. రికార్డులను తప్పుదారి పట్టించినందుకు కంపెనీపై జరిమానా కూడా విధించబడింది. ఈ కుంభకోణంలో పాత్ర పోషించిన కార్యనిర్వాహకులపైన చైనా దర్యాప్తు సంస్థలు జరిమానా విధించాయి. ఎవర్గ్రాండ్ కుంభకోణాన్ని చూస్తూ సైలెంట్గా ఉన్న ఆడిటింగ్ సంస్థ PwCపై 6 నెలల పాటు బ్యాన్ చేశాయి. ఇక ఎవర్గ్రాండ్ తీసుకున్న $30,000 కోట్ల రుణాల్లో $27,000 కోట్ల రుణాలు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్నవే. విదేశాల నుంచి తీసుకున్న రుణాలు కేవలం $2,500 కోట్ల మాత్రమే. సో చైనాలోనే ఎక్కువగా రుణదాతలు ఉన్నారన్నమాట. ఇప్పుడు వారికి ఈ రుణాలు వసూలు అవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక గృహాల కొనుగోలుదారులలో కూడా అదే పరిస్థితి నెలకొంది. 2021 సెప్టెంబర్ నుంచి ఎవర్గ్రాండ్ నిర్మిస్తున్న ఇళ్ల కోసం 15 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అంటే 15 లక్షల మంది వినియోగదారుల ఇళ్లను పొందలేదు. ఎవర్గ్రాండ్ హౌసింగ్ ప్రాజెక్టులో వాళ్ళంతా పెట్టుబడి పెట్టారు. చాలా మంది మొత్తం డబ్బును చెల్లించినట్లు తెలుస్తోంది. కానీ వారి చేతికి ఇల్లు మాత్రం అందలేదు. అసలు ఘోరమైన విషయం ఏంటంటే ఎవర్గ్రాండ్ లాంటి కేసులు చైనాలో మరిన్నున్నాయి. అంటే ప్రాపర్టీ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. గత 3 ఏళ్లలో 50 కంటే ఎక్కువ నిర్మాణ సంస్థలు దివాలా తీశాయి. ఈ జాబితా మరింత ఎక్కువగా కూడా ఉండొచ్చు. చైనాలో గత 3 ఏళ్లుగా ఇళ్ల ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రాపర్టీ రంగం దివాలా తీయడానికి ఇదే ప్రధాన కారణం. అంతేకాదు భూముల ధరలు తగ్గిపోవడంతో స్థానిక ప్రభుత్వాలు 40% ఆదాయాన్ని కోల్పోయాయి. చైనాలో ఆయా సంస్థలు నిర్మించిన భారీ టవర్లను, భవనాలను, కాలనీలను అటు పరిశ్రమలు, ఇటు వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. 2022తో పోలిస్తే 2023లో గృహ విక్రయాలు 7.9%, 2024లో గృహ విక్రయాలు 17.6% పడిపోయాయి. శక్తివంతమైన చైనా ప్రాపర్టీ రంగం క్రాష్ అవుతోంది. ఇది చైనాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే చైనా జీడీపీలో స్థిరాస్తి రంగం వాటా 29% ఉంది. దేశీయ ఉత్పత్తిలో 1/4 వంతు, దాదాపు 1,00,000 కంపెనీలు స్థిరాస్తి రంగంలో పనిచేస్తున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద రంగం స్థిరాస్తి రంగమే. చైనాలో దాదాపు 2,70,00,000 మందికి ఈ రంగం ఉద్యోగాలను అందిస్తోంది. ఇప్పుడు ఆ ఉద్యోగుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ఒకవైపు ఇప్పటికే చైనాను నిరుద్యోగం వెంటాడుతోంది. ఈ తరుణంలో 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం డ్రాగన్ టెన్షన్ పెడుతోంది. చైనాలోని తాజా ప్రమాదకర పరిణామాలన్నింటికీ ఒక్కరే కారణం. ఆ వ్యక్తి మరెవరో కాదు, పెద్ద కామ్రేడ్ జిన్పింగ్. అతడి క్రూరమైన జీరో కోవిడ్ పాలసీ ఆ డ్రాగన్ దేశాన్ని ముంచేసింది. నిజానికి 2020లో డెవలపర్స్ సంస్థలకు రుణాన్ని పరిమితం చేస్తూ జిన్పింగ్ వింత నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు ప్రతి చైనీస్ రంగంలోనూ ఇలాంటి విచిత్రమైన నిర్ణయాలను తీసుకుని నాశనం చేస్తున్నారు. చైనా ఎదుర్కొంటున్న సంక్షోభం పరాకాష్ఠకు చేరినట్లుగా తెలుస్తోంది. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని భావించినటువంటి జిన్పింగ్ ఆశలు కలలవుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడలేక డ్రాగన్ కంట్రీ చతికిలబడుతోంది. స్వయంగా చైనా తను తవ్వుకుంటున్న గోతిలో తానే పడుతోంది. ఎవర్గ్రాండ్ దివాలాతో చైనా పతనం మొదలైనట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.